నరసరావుపేట పట్టణంలోని సత్తెనపల్లి రోడ్లో వేంచేసి ఉన్న సిద్ధి బుద్ధి సమేత శ్రీ వరసిద్ధి విఘ్నేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఈ రోజు అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించినట్లు ఆలయ అర్చకులు శ్రీనివాస శర్మ తెలిపారు. ఈ అన్నదాన కార్యక్రమం మార్చి నెలలో ప్రారంభించి ఆలయ కమిటీ సభ్యులు, దాతలు, భక్తులు సహకారంతో ప్రతి బుధవారం రోజున అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అన్నదాన కార్యక్రమానికి సహకరించిన దాతలు సుఖ సంతోషాలతో ఉండాలని అర్చకులు పేర్కొన్నారు. శ్రీ మహాగణాధిపతయే నమః. నరసరావుపేట పట్టణంలో సత్తెనపల్లి రోడ్ బరంపేటలో వేంచేసి ఉన్న సిద్ధి బుద్ధి సమేత శ్రీ వరసిద్ధి వినాయక విఘ్నేశ్వర స్వామి దేవస్థానమునందు ప్రతి బుధవారం అంటే మేము మార్చిలో అన్నదానం ప్రారంభం చేశాం. ప్రతి వారం కూడా భక్తులకి అన్న సంతర్పణ కార్యక్రమం చేస్తున్నాము. ఎటువంటి ఏ ఇబ్బంది లేకుండా దాతల సహకారంతో, భక్తుల సహకారంతో అన్నదాన కార్యక్రమాన్ని మా కమిటీ వారు పరిపూర్ణముగా నిర్విఘ్నముగా కార్యక్రమాన్ని మేము నిర్వర్తిస్తున్నాము. భక్త మహాశయులందరూ కూడా, భక్తాదులందరూ కూడా ఈ అన్నదాన కార్యక్రమానికి కూడా బాగా సహకరించి, అంతేకాకుండా దేవాలయం కూడా మేము పునః నిర్మాణం చేయాలనుకుంటున్నాము. మరి భక్తులందరూ కూడా సహకరించి దేవాలయాన్ని చక్కగా మనం పునః నిర్మాణం చేసుకొని, ప్రతిష్ట చేసుకొని దేవాలయంలో అనేకమైన పూజా కార్యక్రమాలు చక్కగా గావించి, మరి భక్తాదులందరూ కూడా ఆ సిద్ధి బుద్ధి సమేత శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి అనుగ్రహంతో పరిపూర్ణముగా సుఖ సంతోషాలతో ఆనందంగా జీవించాలని మేము మా కమిటీ వారు, మా దేవాలయం అందరం కూడా కోరుకుంటున్నాము. ఇట్లా ప్రతి బుధవారం కూడా స్వామివారికి అభిషేకం జరుగుతుంది. సంకటహర చతుర్థి నాడు అనేకమైన విశేషమైన కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. భక్తులందరూ కూడా సహకరిస్తున్నారు. మా అన్నదాన కార్యక్రమం కూడా నిర్విరామంగా, నిరాటంకంగా కార్యక్రమం కూడా కొనసాగుతుంది. శుభం భవతు.